తిరువూరులో కూడా కేసినేని నానికిను కేసినేని చిన్ని మధ్య గొడవలు జరిగింది కదా. జరిగితే వాళ్ళ అన్నదమ్ములు మాకంటే మాకు అంటున్నారు. అంటే టికెట్ నాకంటే నాకని చెప్పేసి అవును, వాళ్ళు మాకు ఇవ్వమంటే నాకు టికెట్ అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి ఈ మనిషి? వీళ్ళిద్దరు తప్పించి వేరే మనిషి దక్కొచ్చుకోవాలా. అంటే చంద్రబాబు నాయుడు గారు కేసినేని నానికి నేనే నీకు ఇస్తాను టికెట్ అన్నట్టు అన్నారు. అయినా సరే చిన్ని ఇప్పుడు కేసీఆర్ నాని 2 మాటలు గెలిచాడు. ఇప్పుడు అట్ట కుదరదు, నేను నిలబడాలని తమ్ముడు అంటాడు. మరి తమ్ముడికి ఇస్తాడా లేకపోతే ముందు 2 మాటలు గెలిచిన వాడికి ఇస్తాడా? ఎవడికి ఇస్తాడు? వాళ్ళిద్దరిని కూడా బాధ ఇంకొకరు రావాలా. ఇప్పుడు ఇద్దరు తన్నుకుంటుండ్రయా. ఇప్పుడు నాకని వాళ్ళే కుటుంబంలో వాళ్ళే తన్నుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తన్నుకున్నప్పుడు వాడు నిలబెట్టినా కానీ రాదు, పక్కోడు తెంకొని పోతాడు. వీళ్ళిద్దరే తనుకుంటున్న ప్రజల్లో మారిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు తనుకున్నప్పుడు వీళ్ళిద్దరికి ఇవన్నీ ఎందుకు అని పక్కోడు ఏం చేస్తాడంటే ఇది కుదరదా మనం వేరే వాడికి దొంగ వేద్దాం పని ఓటు ఇవన్నీ ఎందుకని అనుకుంటారు ప్రజలు. అట్టంటే వీడియో చేయాలి, వీళ్ళిద్దరిని కూడా తప్పించి తెంగి వేరే వాడికి తీసుకురావాలా. మీరిద్దరు కూడా అవసరం లేదు నాకు, వేరే వాడిని పెట్టాలా. ఇతని దగ్గర కరెక్ట్ అయిన వాడు అయితే వాళ్ళిద్దరు అనుకోవటం ఎందుకు? తిరువూరులో కూడా కేసినేని నానిను కేసినేని చిన్ని మధ్య గొడవ జరిగింది. ఎంపీ టికెట్ నాకని చెప్పేసి పెద్ద ఇష్యూ జరిగింది. అడ్డొచ్చిన పోలీసులను కూడా కొట్టారు. ఎలా చూస్తారండి ఇప్పుడు? అది ఖచ్చితంగా చెప్పాలంటే ప్రోటోకాల్ ప్రకారం కేసినేని నాని గారికి ముందు పెద్దపేట వేయాలి. అదేంటంటే చిన్నికి ఆ రోజు అట్లా పెద్దపేట వేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఆయన 7 నియోజకవర్గాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన పార్లమెంటు సభ్యుడు, ఫోర్సులో ఉన్నాడు. ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే ముందు ఆయనకే ఇచ్చేయాలి. అయితే కేసినేని చిన్ని వాళ్ళు చేసింది మరి అది కరెక్ట్ కాదేమో, ప్రోటోకాల్ ప్రకారం అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కేసినేని నానికి ఈసారి కూడా ఎంపీ టికెట్ అని చెప్పేసి చంద్రబాబు అన్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ కేసినేని చిన్ని కూడా వెళ్ళి అక్కడ బ్యానర్లు కడతాం, అందరూ కేసినేని నాని ఫోటో లేకుండా పెట్టడం, దానివల్లే నిన్న ఇష్యూ జరిగిందని చెప్పేసి వస్తున్నాయి. అది రాంగే. కేసినేని నాని ఫోటో లేకుండా ప్రోటోకాల్ ప్రకారం చేయటం అనేది రాంగే. అయితే టికెట్ అనేది వాళ్ళు ఎవరు గెలుస్తారా ఎవరు గెలవరా అనే దాని మీద ఖచ్చితంగా ఇప్పుడున్న భూజో పార్టీలు అన్నీ కూడా మరి బేరే వేస్తున్నారు. గెలిచే గుర్రానికే టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు ప్రతిదీ అను ఆలోచించి ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ విషయం కనుక మనం చెప్పలేము. ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? ఇద్దరు అన్నదమ్ములు కేసినేని ఒక ఫ్యామిలీలో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరికి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది? అంటే నేను అనుకోవడం ఏంటంటే కేసినేని చిన్ని అనబడే ఆయన గారికి ఏదైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎంపీ ఎవరు అయితే ఎంపీని కూడా నానిగారిని మారుస్తారేమో అనే టాక్ ఉంది. ఇప్పుడు తిరువూరులో కూడా ఇష్యూ అయింది కేసినేని నానికిను కేసినేని చిన్నికి. ఎలా చూడొచ్చు? అదే మళ్ళీ వాళ్ళ ఇంటి విషయం అంటారు. మళ్ళీ అలాంటివి అయితే వాళ్ళవి అయితే ఇంటి విషయాలు అంటారు, పక్కనోడి అయితేనేమో పార్టీ విషయాలు అంటారు. అంటే సొంత ఇంట్లోనే నాకని ఎంపీ టికెట్ అని చెప్పేసి నేను పెద్ద ఇష్యూ అయింది. అడ్డొచ్చిన పోలీసులను కూడా కొట్టారు. అవును, వాళ్ళ పార్టీలో ఏంటంటే ఒక సభ్యులకే 2-3 పదవులని ఇచ్చుకుంటారు. తిరువూరులో కూడా కేసినేని నానికి కేసినేని చిన్నికి మధ్య ఇష్యూ అయింది. ఆ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకే కుటుంబంలో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే ఎంపీ టికెట్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. పోటీ పడుతున్నారు. అది ఎత్తికేత కదా వాళ్ళు ఇప్పుడు అది రాజకీయం. ఎత్తికేత వాళ్ళు ఎత్తికేత తీసాము, దానికి ఎవరేం చేస్తాం చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు కేసినేని నానికి ఈసారి కూడా నీకే ఇస్తాను ఎంపీ టికెట్ అన్నట్టు అన్నారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. దాన్ని బట్టి అది అధిష్టానం ఇష్టం, ఒకటి చెప్పేది కనుక చంద్రబాబు ఇష్టం ఎవరికి టికెట్ ఇచ్చేది ఎవరికి మానేసేది. సరే ఎవరు గెలుస్తారంటారు అన్నదమ్ములు టికెట్? చెప్పలేము మరి. అదే ప్రజల సహకారం, ప్రజలు మద్దతు ఉండాలా. అయితే నిన్న కేసినేని నానికి కేసినేని చిన్నికి మధ్య గొడవ జరిగింది. ఒక ఎంపీ టికెట్ గురించి ఒకే పార్టీలో ఉంటే ఒకే కుటుంబం ఇలా కొట్టుకున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఎప్పటి నుంచో ఉన్నదే కదండి వాళ్ళిద్దరూ టీడీపీలో కేసినేని నాని గారికి కేసినేని చిన్ని గారికి టికెట్ కోసం వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఉన్న విభేదాలే. అవి వ్యక్తిగతంగా కాదులే కానీ రాజకీయంగా అనుకోవాలి. ఆ సీటు కోసం ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ సీటు కోసం పోటీ పడతాం అన్నదమ్ముల మధ్య. అంటే అడ్డు పోలీసులు కూడా కొట్టారు. ఇప్పుడు కేసినేని నాని గారికి ఈసారి కన్ఫర్మ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకే కావాలని 10 నిమిషాలు వస్తాం.
కేసినేని నాని గారుకే ఇస్తారనుకుంటున్నాను. కేసినేని నానికే అవుతుంది అనుకుంటున్నాము ఎమ్మెల్యే అది ఎంపీ టికెట్. మళ్ళీ గెలుస్తాడంటారు ఈసారి ఇస్తే. పక్కాగా అంటే చెప్పలేమండి, అది ప్రజల అభిప్రాయం. ప్రజల మార్పు కోరుకోనొచ్చు. ఈసారి ఏమవుతుందో మరి. నిన్న తిరువూరులో చూసినట్టయితే కేసినేని నానికిను కేసినేని చిన్ని మధ్య ఇష్యూ అయింది కదా. వాళ్ళు ఏదో ఎలా చూడొచ్చు అంటారు ఆ ఇష్యూని? అంటే ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీ, మళ్ళీ ఒకే పార్టీలో ఉండి కూడా ఇలా కొట్టుకున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? కొట్టుకుంటారంటే కొట్టుకుంటారు. కొట్టుకున్నా అది ఎవడు మంచి అనుకుంటే వాడికి వేస్తాడు. జనాలు మధ్యలో పెట్టుకుంటారు. ఎవడు మంచి అనుకుంటే వాడికి వేస్తాడు. అంటే నాకంటే ఎంపీ టికెట్ నాకని చెప్పేసి అంటున్నారు కదా. వీళ్ళు అనుకున్నంత మాత్రం ఎట్ట వస్తుంది? మనం 10 మంది వేస్తే కదా వచ్చేది. ఈసారి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? అది మనకు పెద్దగా తెలియదండి. అది అంత దాకా మనకు తెలియదు. ఇప్పుడు నిన్న తిరువూరులో కేసినేని నాని కేసినేని చిన్ని మధ్య ఇష్యూ అయింది కదండి. ఇప్పుడు ఎంపీ టికెట్ నాకంటే నాకు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు టీడీపీ సొంత ఒక పార్టీలో ఉండి అలా కొట్టుకుంటాను. టీడీపీ అంటే ఆ సెట్ నాలుగు అందరూ ఒకటే అయిపోతుంది. మనమే పెంచోలేమే. నీకు అర్థమైందా? రాజకీయ అందరూ ఒకటే. మనమే అనకూడదు మాట, కానీ పెంచోలేం మనమే. అంటే ఇప్పుడు కేసినేని చిన్ని వేసిన బ్యానర్లో కేసినేని నాని ఫోటో లేదని చెప్పేసి వాళ్ళ వర్గం ఏ ఫోటో లేకపోతే ఉంటే లేకపోతే ఏంటయ్యా? పెద్దల అభిమానం. ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు ఎంపీ టికెట్ అక్కడ? ఈసారి కేసీఆర్ నానికి అక్కడే టీడీపీయా చెప్పలే. కేసీఆర్ నాని ఈసారి రాడు. ఇంకెవరికే కొత్తడికి ఇస్తే వస్తాడు. ఇప్పుడు చిన్నికి ఇస్తే గెలుస్తాడు అంటారా? గెలుస్తాడు మరి. నేనే చెప్తాను కదా, కేసీఆర్ నాని రాడు. వచ్చిన ఏం చేశాడని మనం అనుకుందాం. ఏం చేశాడా టీడీపీలోను? విజయవాడ వచ్చి 40 సంవత్సరాలు అయింది. టీడీపీ వల్ల ఇవాళ చెప్తాను, ఆడేనే ఎక్కువ ఈడేనే ఎక్కువ కష్టపడి తప్పదనుకో రూపాయి నద్ది పొందలేదండి నేను. నిన్న తిరువూరులో కూడా కేసినేని నాని కేసినేని చిన్ని కూడా బాగా గొడవ పడ్డారు ఎంపీ టికెట్ గురించి. ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే టికెట్ నాకంటే నాకని ఒకే కుటుంబంలో ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు. అది ఎట చెబితే అటు వింటారు లేవండి. నేను ఎట చెబితే అటు వింటారు అంతే. అదేమే అవుతుంది. ఈసారి తిరువూరులో కూడా కేసినేని నాని కేసినేని చిన్ని బాగా గొడవ పడ్డారు ఎంపీ టికెట్ గురించి. ఎలా చూడొచ్చు అంటారు? కేసినేని నాని కేసినేని చిన్ని బ్రదర్స్ ఇద్దరు ఒకే పార్టీ, మళ్ళీ ఒకే పార్టీ. టీడీపీ వైసీపీ టీడీపీ నాకు కావాలంటే సీట్ అని గొడవ. అది ఎటు పలుకుబడి ఉంటే అటు వస్తుంది. ఏ ఊరు అయితే నిన్న కేసినేని నానికి కేసినేని చిన్నికి మధ్య గొడవ జరిగింది. ఒక ఎంపీ టికెట్ గురించి ఒకే పార్టీలో ఉంటే ఒకే కుటుంబం ఇలా కొట్టుకున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఎప్పటి నుంచో ఉన్నదే కదండి వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ టీడీపీలో కేసినేని నాని గారికి కేసినేని చిన్ని గారికి టికెట్ కోసం వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఉన్న విభేదాలే. అవి వ్యక్తిగతంగా కాదులే కానీ రాజకీయంగా అనుకోవాలి. మేము ఆ సీటు కోసం ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ సీటు కోసం పోటీ పడతాం అన్నదమ్ముల మధ్య. అంటే అడ్డు వచ్చిన పోలీసులను కూడా కొట్టారు. ఇప్పుడు ఈయనకి కేసినేని నాని గారికి ఈసారి కన్ఫర్మ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకే కావాలని 10 నిమిషాలు కేసినేని నాని గారుకే ఇస్తారనుకుంటున్నాను. కేసినేని నానికే అవుతుంది అనుకుంటున్నాము ఎమ్మెల్యే అది ఎంపీ టికెట్. మళ్ళీ గెలుస్తాడంటారు ఈసారి? పక్కాగా అంటే చెప్పలేమండి, అది ప్రజల అభిప్రాయం. ప్రజల మార్పు కోరుకోనొచ్చు. ఈసారి ఏమవుతుందో మరి. నిన్న తిరువూరులో చూసినట్టయితే కేసినేని నానికిను కేసినేని చిన్ని మధ్య ఇష్యూ అయింది కదా. వాళ్ళు ఏదో ఎలా చూడొచ్చు అంటారు ఆ ఇష్యూని? అంటే ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీ, మళ్ళీ ఒకే పార్టీలో ఉండి కూడా ఇలా కొట్టుకున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? కొట్టుకుంటారంటే కొట్టుకుంటారు. కొట్టుకున్నా అది ఎవడు మంచి అనుకుంటే వాడికి వేస్తాడు. జనాలు మధ్యలో పెట్టుకుంటారు. ఎవడు మంచి అనుకుంటే వాడికి వేస్తాడు. అంటే నాకంటే ఎంపీ టికెట్ నాకని చెప్పేసి అంటున్నారు కదా. వీళ్ళు అనుకున్నంత మాత్రం ఎట్ట వస్తుంది? మనం 10 మంది వేస్తే కదా వచ్చేది. ఈసారి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? అది మనకు పెద్దగా తెలియదండి. అది అంత దాకా మనకు తెలియదు.